భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాట్స్మెన్ శుభమన్ గిల్ కు సంబంధించిన ఓ పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. 2023లో అతడు పెట్టుకున్న టార్గెట్స్ లో చాలా వరకు సాధించినట్టు తెలుస్తోంది. కానీ మరికొన్ని అందుకోలేకపోయానని గిల్ తన ఇన్స్టాగ్రామ్లో రాసుకొచ్చాడు. 2023లో భారత్ తరపున అత్యధిక సెంచరీలు చేయాలి, కుటుంబాన్ని ఆనందంగా ఉంచటం, సాధ్యమైనంత కష్టపడటం, ఐపీఎల్లో ఆరెంజ్ క్యాప్, వరల్డ్ కప్ గెలవాలి అంటూ రెజల్యూషన్స్ పెట్టుకున్న నాటి ఫోటోను షేర్ చేశాడు గిల్. సరిగ్గా సంవత్సరం క్రితం కొన్ని లక్ష్యాలను నిర్దేశించుకున్నా. అయితే 2023 ఏడాదిలో ఎన్నో అనుభూతులు పొందారు. అయితే ఊహించినట్టుగా 2023 ఏడాది గడవలేదు. కానీ మా లక్ష్యాలకు చాలా దగ్గరగా వచ్చామని, సాధ్యమైనంత వరకు ప్రయత్నించామని గర్వంగా చెబుతున్నా. వచ్చే ఏడాదిలో కొత్త సవాళ్లు, అవకాశాలు రానున్నాయి. 2024లో మా లక్ష్యాలను ఖచ్చితంగా సాధిస్తామని భావిస్తున్నా అని గిల్ పేర్కొన్నాడు. అయితే నిర్దేశించుకున్న లక్ష్యాలలో భారత్ తరపున అత్యధిక సెంచరీలు సాధించటం, ప్రపంచకప్ను ముద్దాడటం మినహా మిగిలినవన్నీ గిల్ సాధించాడు. కాగా అత్యధిక సెంచరీలు సాధించటం పోటీతత్వంగా బాగానే ఉందని గిల్కు కొందరు మద్దతు ఇస్తుంటే, అది సెల్ఫిష్ గోల్ అంటూ మరికొందరు నెట్టింట్లో విమర్శిస్తున్నారు. అయితే 2023 ఏడాదిలో అత్యధిక సెంచరీలు సాధించిన ప్లేయర్గా విరాట్ కోహ్లీ నిలిచాడు. మరోవైపు దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న గిల్ టెస్టు ఫార్మాట్లో దారుణంగా విఫలమవుతున్నాడు. సెంచూరియన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో గిల్ 2 ఇన్నింగ్స్లో కలిపి 28 పరుగులు చేశాడు. అంతేకాక టెస్టుల్లో యావరేజ్ స్కోర్ 30 కంటే తక్కువతో 2023ని ముగించాడు. గిల్ ఆడిన గత 10 టెస్టు ఇన్నింగ్స్లలో ఒక్కసారే 30కు పైగా పరుగులు సాధించాడు.